ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషకు ఈలాగ సెలవిచ్చెను. యెహోవా గారు మోషకి చాలాసార్లు చాలా వాగ్దానాలు అవన్నీ ఇస్తూ వచ్చారు కదా. అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారట, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇజ్రాయేల్ చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లింపవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు దశమ భాగం తీసిస్తారు కదా, దానిలో దశమ భాగం తీసి మీరు యెహోవాకి సమర్పించాలంటున్నారు. అలాగే మన పాస్టర్స్ కూడా దైవజనులు మన గృహ దర్శనాలకు వచ్చినప్పుడు కానీ మనం ఇస్తుంటాం కదా, ఇచ్చిన దానిలో వాళ్ళు ఏం చేయాలంటే దశమ భాగం తీసి మళ్ళీ అది చర్చి పనులకు ఉపయోగించాలి. తర్వాత సంఖ్యాకాండము 20వ అధ్యాయం చూసుకున్నట్లయితే, మొదటి నెలయందు ఇజ్రాయేళ్ల సర్వ సమాజము సీను అరణ్యంకు రాగా ప్రజలు కాదేష్లో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. దేవుడు అంతకుముందు చెప్పాడు కదా, మిమ్మల్ని అందరినీ నేను అక్కడికి తీసుకువెళ్ళను, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఎవరిని కానాన్ దేశంకి, పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశంకు తీసుకువెళ్ళని చెప్పారు కదా. దాని ప్రకారం కొంతమంది చనిపోతూ వస్తారనమాట. వీళ్ళు కాదేష్లో దిగినప్పుడు ఇక్కడ మిరియాము చనిపోయిందంట. ఆ సమాజంకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగారు. వీళ్ళు ఇక్కడ కాదేశ్ దేశంలో దిగినప్పుడు వాళ్ళకి అక్కడ వాటర్ స్కేర్సిటీ వచ్చింది. అక్కడ ఉన్న వాటర్ వీళ్ళకి సరిపోనప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే విరోధంగా సాగటం మొదలుపెట్టారంట. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన వాళ్ళ ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంను మీరేలా తెచ్చితిరి, మేము అక్కడే చనిపోతే బాగుండేదే కదా అన్నాడు. ఎక్కడ చనిపోయారు? అంతకుముందు దేవునికి కోపం వచ్చినప్పుడు తెగులు పంపించినప్పుడు 14,700 మంది చనిపోయారు కదా. ఆ విషయం చెప్తున్నారు. మేము అక్కడే చనిపోతే బాగుండేది, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని మా పశువుల్ని అని అడుగుతున్నారట. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోని మమ్మల్ని ఏల రప్పించింది, మళ్ళీ అప్పట్లాగే ఉంటున్నారు. ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తులోంచికి, ఇక్కడ మేము బాధలు పడ్డానికి అని అడుగుతున్నాడ. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్ళే లేవని తీసుకొచ్చావయ్యా. మాకు ఇక్కడ ఏముంది, తినడానికి గింజలు లేవు, అంజూర పళ్ళు లేవు, ద్రాక్ష పళ్ళు లేవు, దానిమ్మకాయ లేవు, అట్లీస్ట్ మాకు వాటర్ కూడా లేవు ఇక్కడ అని సనగటం మొదలుపెట్టారంట. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడు. వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తున్నారు, వీళ్ళు గొనగటం వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి యెహోవా తండ్రికి వాళ్ళు మొరపెట్టుకోవడం. అంతటా యెహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజం పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. దేవుడు ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు నీళ్ళు ఏమని గొడుగుతున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పంట. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి, ఆ మనుషులకి తర్వాత వాళ్ళ పశువులకి ఎంత తాగుతారో అంత వస్తాయి, ఇవ్వు వాళ్ళకి అని చెప్పంట. యెహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిలో నుండి ఆ కర్రను తీసుకుని పోయి, సరే ఇంకేం చేశారంటే కర్రను తీసుకుని మోషే బయటకు వచ్చింట. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం ప్రోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. చూసారు, ఇక్కడ మాట మారింది కదా. దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు ఈ మోషే ఏం చేశారంటే, ఆయన పాపం విసిగిపోయి ఉంటారేమో వాళ్ళతో పాటు, అందుకని ఏముందంటే, ద్రోహులారా వినుడి, మేము అంటే తన సొంతంగా చెప్తున్నాడు, ఈ బండలోండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని. యెహోవా తండ్రి కాదు, మేము రప్పించాలా అని అడుగుతున్నా అంట. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుడు ఏం చెప్పాడంటే, బండతో మాట్లాడు అంటే, ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నా అంటే 2 సార్లు కర్రతో ఆ బండని కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి అంట. సమాజంను పశువులను నీళ్లు త్రాగెను. అప్పుడు అందరూ శుభ్రంగా నీళ్ళన్నీ తాగారంట.
అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేల్ కన్ను ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయిరి. ఏం చెప్పాను అంటే దేవుడికి వెంటనే అన్నట వాళ్ళు వెళ్ళి మేము రప్పించాలా అన్నారు, అంతేకాని యెహోవా తండ్రి దీంతో మాట్లాడితే దీన్ని నీళ్ళు వస్తే అని చెప్పట్లేదు. అదే దేవుడు అడుగుతున్నట్టు, నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా నీళ్ళు అనబడను. ఇక్కడ చూడండి, దేవునికి కోపం వచ్చింది. నేను ఆ బండతో మాట్లాడినంటే వీళ్ళు వెళ్ళి బండను కొట్టి మీకు కావాలా ఏదో వాళ్ళు ఇచ్చినట్టు నీళ్ళు యెహోవా తండ్రిని పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చినట్టు అక్కడ చేసేటప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏమన్నంటే, మిమ్మల్ని ఇద్దరు నేను అక్కడికి తీసుకువెళ్ళను, కానాన్ దేశంకి తీసుకెళ్ళను అన్నాడంట. తర్వాత ఆ నీళ్లకు మెరీబా జలం అనబడింది. మెరీబా అంటే వివాదం అని అనమాట. అలాగే మనము సంఖ్యాకాండము 27వ అధ్యాయము చూసుకున్నట్లయితే 12వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీ అబారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వాళ్ళ కన్నుల యొద్ద నన్ను పరిశుద్ధపరచబడక నా మీద తిరగబడుతుంది. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కారేష్లో ఉన్న మోరీబా నీళ్ళే. దేవుడు తర్వాత కూడా గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, వాళ్ళ ముందు నా పేరు ఎత్తకుండా, మరి యెహోవా తండ్రి ఈ బండతో మాట్లాడి మీకు నీళ్ళు ఇస్తున్నారు అని చెప్పకుండా, మీకు నీళ్ళు తెప్పించమంటారా మమ్మల్ని అని వాళ్ళంతటా వాళ్ళు చేసిన వల్ల దేవుడికి కోపం వచ్చి ఈ మోషే గారిని అహరోన్ గారిని కానాన్ దేశంలోకి ప్రవేశించకుండా చేశారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.